హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ పండు మిర్చి గోంగూర నిలవ పచ్చడి. టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయినట్టయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, ఇంకా ఫ్రెష్గా కూడా ఉంటుంది. పచ్చళ్ళు తయారు చేసుకునేటప్పుడు మొదటి టిప్, అస్సలు మనకి తడి అనేది తగలకూడదండి. మనం పచ్చళ్ళు తయారు చేసుకునేటప్పుడు మన చేతులు కానీ, గరిటెలు కానీ, గిన్నెలు కానీ వేటికి కూడా తడి ఉండకూడదు. గోంగూర పండుమిర్చి పచ్చడి తయారు చేయడం కోసం ముందుగా గోంగూరని ఇలా ఆకులు తీసేసుకుని 1-2 సార్లు కడిగేసుకుని బాగా ఆరబెట్టుకోవాలి. ఇలా కాటన్ క్లాత్ మీద ఆరబెట్టేసుకుని ఒక నైట్ అంతా ఫ్యాన్ గాలికి ఆరనిచ్చితే తడి లేకుండా ఆరిపోతాయి. తడి అస్సలు ఉండకూడదండి, నిలవ పచ్చడి కదా. నెక్స్ట్ టిప్ అండి, పండు మిరపకాయలు కడిగిన తర్వాత ముందు తుడుచుకుని ఆ తర్వాత ముచ్చుకులు తీసుకోవాలి. ముందే ముచ్చుకులు తీసేసాము అంటే తడి ఏమన్నా ఉన్నా కానీ ఆ పండు మిరపకాయ లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. పండు మిరపకాయలని ఇలా ఒక్కొక్కటిగా తుడుచుకుని ముచ్చుకులు తీసేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇలా అన్ని పండు మిరపకాయలకి ముచ్చుకులు తీసేసుకున్న తర్వాత 1 గంట పాటు ఫ్యాన్ గాలికి ఆరబెట్టేస్తే తడి ఏమన్నా ఉన్నా కానీ మొత్తం ఆరిపోతుంది. ఈరోజు మనం 1/2 కేజీ పండు మిరపకాయలు ఇంకా 1/2 కేజీ గోంగూరతో పచ్చడి తయారు చేస్తున్నాము. పండు మిరపకాయలు ఇంకా గోంగూర కూడా బాగా ఆరిపోయిన తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దానిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకుని వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసిన తర్వాత కొంచెం ఆవాలు మనకి వేడయిన తర్వాత చిటపటమంటూ ఉంటాయండి. అప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా కొంచెం వేగేటప్పటికి మనకి ఈ మెంతులు ఇంకా ఆవాలు కూడా బాగా వేగిపోతాయి. ఇవి వేగేటప్పటికి మంచి కమ్మటి వాసన వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని వేరే ప్లేట్లోకి వేసుకుని చల్లారనివ్వాలి. నెక్స్ట్ టిప్ అండి, ఇవి వేయించిన తర్వాత ప్యాన్లోనే ఉంచేసామంటే ప్యాన్కున్న వేడికి మాడిపోతాయి. అందుకని కంపల్సరీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇంకా ఇవి చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. ఇవి చల్లారేలోపు మనం గోంగూరని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ప్యాన్లోకి 1/2 కప్పు వరకు నూనెని వేసుకుని నూనె కొంచెం వేడయిన తర్వాత, మరీ ఎక్కువ కాగిపోక్కర్లేదండి, కొంచెం వేడయిన తర్వాత గోంగూర వేసుకుని వేయించుకోవాలి. గోంగూర చూసారు కదా, అస్సలు తడి లేకుండా బాగా డ్రై అయిపోయింది. ఇలా ఉంటే మనకి పచ్చడి పాడవకుండా ఉంటుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ గోంగూరని ఇలా గరిటతో కలుపుకుంటూ మగ్గనివ్వాలి. గోంగూర చాలా త్వరగా మగ్గిపోతుంది. దీనిలోనే ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండును కూడా వేసేసుకుని మగ్గనివ్వాలి. ఇలా మనం దీంట్లోనే వేసుకోవడం వల్ల ఈ చింతపండు కొంచెం మెత్తబడుతుంది కదా, మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు త్వరగా నలుగుతుంది. గోంగూర బాగా మగ్గిపోయి ఈ నూనె కూడా కొంచెం సపరేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలి. వేరే ప్లేట్లోకి అవసరం లేదండి, దానిలోనే ఉంచేసుకోవచ్చు. గోంగూర చల్లారేలోపు ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి చేసేసుకోవాలి. ఇంకా పండు మిరపకాయలని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మనకి గ్రైండ్ చేసుకున్నప్పుడు వీలుగా ఉంటుంది. మనం కొంచెం క్వాంటిటీతోనే తయారు చేస్తున్నాం కాబట్టి ఇలా కట్ చేసుకున్నవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేస్తున్నాము. కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే మాత్రం బ్యాచెస్ వైజ్ ఈ మిక్సీ జార్లో వేసుకుని చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/4 కప్పు ఇంకా 2 టీ స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. పచ్చళ్ళకి కల్లుప్పు అయితేనే బాగుంటుందండి. ఇంకా దీనిలోకి 8 వరకు వెల్లుల్లి రెమ్మలు, 1/4 టీ స్పూన్ వరకు పసుపు, ఇంకా మనం గ్రైండ్ చేసుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి ఉంది కదా, అది కూడా వేసేసుకుని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా మనం దీనిలోకి గోంగూర కూడా వేస్తాం కదండి, ఆ గోంగూర కూడా వేసిన తర్వాత ఇంకొంచెం నలుగుతుంది. ఇప్పుడు దీనిలోకి నూనెలో మగ్గించుకున్న గోంగూరను కూడా వేసుకుని ఒక్కసారి పల్స్ మోడ్లో తిప్పుకుంటే సరిపోతుంది. చూసారు కదా, గోంగూర పండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది. మరీ మెత్తగా కన్నా ఇలా ఉంటేనే బాగుంటుంది. ఈ గోంగూర పండుమిర్చి పచ్చడిని గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది. పచ్చడిని స్టోర్ చేసుకోవడానికి గాజు సీసాని వాడితేనే బాగుంటుంది. అలాగే గాజు సీసాని ముందు రోజే కడిగేసుకుని ఎండలో ఆరబెట్టుకుంటే మనకి పచ్చడి ఏమీ పాడవకుండా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న గోంగూర పండుమిర్చి పచ్చడిని స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెంగా పోపు పెట్టుకుంటే అప్పటికప్పుడు మనం తయారు చేసుకున్నట్టుగా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం పచ్చడిని పోపు పెట్టుకుందాము. పోపు కోసం ప్యాన్లో నూనెను వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత ఆవాలు,
శనగపప్పు వేసుకుని వేయించుకోవాలి. శనగపప్పు కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఎండుమిరపకాయలు 2 ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు ముందే వేసేసామంటే మాడిపోతాయండి. ఇంకా కొంచెం చితక్కొట్టుకున్న అంటే దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు ఒక 5, ఇంకా కొంచెం ఇంగువ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు అవి వేగి బాగా పోపు వేగిపోయిన తర్వాత దీనిలోకి ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి. మనకి పోపు వేగుతున్నప్పుడు ఈ కరివేపాకు వేసుకోవడం వల్ల కొంచెం నూనె చల్లబడి మనకి పోపు మాడిపోకుండా ఉంటుంది. ఇంకా కరివేపాకు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఆ ప్యాన్కి ఉన్న వేడికి కరివేపాకు వేగిపోతుంది. కరివేపాకు ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం గోంగూర పండుమిర్చి పచ్చడి వేసుకుని కలుపుకోవాలి. మనం ఎంత పచ్చడికి పోపు పెట్టుకుంటున్నామో దాన్ని బట్టి మనం పోపుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి అన్నంలోకి కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. ఆ వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది. గోంగూర పండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయిందండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ రీ ఛానల్.